క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రమకాల ధ్యాన కూడుకులో అనేక మంది ఉపవాసం ఉండి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆధ్యాత్మికంగా బలపడటానికి, చిగురించటానికి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. అయితే ఇక్కడ మనకి దేవుని వాక్యం ప్రభువు మనకి సాక్షాత్తు ప్రభువే చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మన యొక్క ఉపవాసం అనేటువంటిది వేషధారణతో కూడినటువంటిదిగా ఉండకూడదు. దానివల్ల ప్రతిఫలం కలగదు. రెండవది, మనుషులు చూడవలనటువంటి కాక దేవుడే చూసేటట్లుగా, దేవుడు మన యొక్క హృదయ అంతరంగాలను చూసేటువంటి దేవుడు, దానిని దేవుడే చూచున్నట్లుగా మన యొక్క హృదయాన్ని, మన మనస్సును మనం దేవుని ఎదుట నిలుపుకొని అటు ఉపవాస జీవితాన్ని మనం కలిగి ఆచరించాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మీరు చూస్తే, మీరు ఉపవాస ప్రార్థనప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నారు కొంతమంది, దేవుడు కనపడాలని, లేకపోతే వాళ్ళకు అనుకూలమైన తీర్పులు కావాలని చేస్తారు. దానివల్ల ప్రతిఫలం ఏమి ఉండదు. ఉపవాస ప్రార్థన చేయనప్పుడు గుద్దుకుంటూ, గొడవలాడుకుంటూ, తిట్టుకుంటూ చేస్తారు. దానివల్ల కూడా ప్రతిఫలం ఏమి ఉండదు. నిజమైనటువంటి ఉపవాసంలో ధర్మకార్యాలు, నీతి కార్యాలు, దయగలిగినటువంటి జీవితాన్ని జీవించాలి అనేది ఇక్కడ తెలియపరుస్తూ, దానివల్ల ఎలాంటి ప్రతిఫలం పొందుతారు అనేటువంటిది యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ విశ్రాంతి దినం ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి దినము మనోహరమైనదిగా, ఘనమైనదిగా ఎంచితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడు. కనుక నిజమైన ప్రార్థనా జీవితం, భక్తితో ప్రభువుని సేవిద్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.